జీవన జ్యోతి. శుభోదయం. జీవన జ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో రక్తం చెడిపోకుండా ఉండేందుకు ఆయుర్వేదంలో ఉన్న మార్గాలను డాక్టర్ గాయత్రీదేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, అసలు రక్తం చెడిపోవడానికి కారణాలు ఏమిటో ముందుగా వివరిస్తారండి? రక్తం చెడిపోవడానికి కారణాలలో ఏంటంటే మనకి రక్త దోషానికి పిత్త దోషానికి సంబంధం ఉంటుంది అనమాట. ఆయుర్వేద సిద్ధాంతాల్లో వాతం పిత్తం కఫం అని చెప్పుకుంటూ ఉంటాం కదా, అందులో ఉండేటువంటి పిత్త దోషానికి రక్తానికి సంబంధం ఉంటుంది. అంటే పిత్త దోషం కనుక పెరిగిపోయేలాగా అది చెడిపోయేలాగా ఆహారం తీసుకున్నట్టయితే దాని ప్రభావం వల్ల ఈ రక్త దోషం దూషితం అవుతుంది. అంటే రక్తం కూడా దూషితమై కొన్ని అనారోగ్యాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే రక్తానికి దీనికి సంబంధం ఉండటం వల్ల ఏంటంటే రెండింటికి కూడా ఒకలాంటి ఆహార పదార్థాలే అవి చెడిపోవడానికి కారణాలు అవుతూ ఉంటాయి. అంటే ఏంటంటే కారము మసాలా ఈ రెండు కూడా ఏంటంటే పిత్త దోషాన్ని దూషితం చేస్తాయి. అంటే పిత్త దోషం పెరిగిపోయేలాగా చేస్తూ ఉంటాయి. అంటే ఈ కారము మసాలా ఎక్కువగా తినడం అనేటువంటిది రక్తం దూషితం అవడానికంటే రక్తం చెడిపోవడానికి కూడా కారణాలు అవుతూ ఉంటాయి అన్నమాట. అలాగే ఇంకా ఏంటంటే ఎండలో ఎక్కువగా ఉండటం, ఎండలో ఎక్కువగా తిరగటం కానీ, ఎండలో ఎక్కువగా పనిచేయడం కానీ ఇది కూడా రక్త దోషాన్ని అలాగే పిత్త దోషాన్ని రెండింటిని కూడా చెడిపోయేలాగా చేస్తుంటుంది. అంటే పిత్త దోషం పెరిగిపోయి రక్తం చెడిపోవడానికి ఒక కారణం అవుతూ ఉంటుంది అనమాట. అధికంగా ఎండలో తిరగడం కానీ, ఎండలో ఎక్కువగా శ్రమ పడడం కానీ. ఇంకా అలాగే ఏంటంటే కొంచెం కోపం ఎక్కువగా ఉండడం అనేటువంటిది కూడా పిత్త దోషాన్ని పెరగడానికి కారణం అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే పిత్త దోషం పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా రక్తం చెడిపోవడానికి అది కూడా ఒక కారణం అవుతూ ఉంటుంది అనమాట. అలాగే కారం మసాలాలు కాకుండా కొంచెం పులుపు ఉప్పు ఈ రెండు కూడా ఎక్కువగా తీసుకుంటున్నట్టయితే వాటి వల్ల కూడా ఈ రక్తం చెడిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే ఇంకా రక్తం చెడిపోవడానికి మనకి అందరికీ తెలిసినటువంటి కారణాలు ఈ మద్యపానం, ధూమపానం ఈ రెండు కూడా రక్తం చెడిపోవడానికి కారణాలు అవుతాయన్నమాట. ఎక్కువ కాలం పాటు ఇలా మద్యపానం చేస్తున్నట్టయితే దాని ప్రభావం రక్తం మీద పడి రక్తం చెడిపోవడం అనేటువంటిది చాలా మందిలో జరుగుతూ ఉంటుంది. ధూమపానం వల్ల కూడా ధూమంలో ఉండేటువంటి అంటే ఆ ధూమపానంలో వచ్చేటువంటి నికోటిన్ అనేటువంటి పదార్థం కూడా రక్తం చెడిపోవడానికి బాగా కారణం అవుతూ ఉంటుంది. ఎక్కువగా కాఫీ టీలు తీసుకోవడం కూడా రక్తం చెడిపోవడానికి కారణం అనమాట. అంటే ఇటువంటి అలవాట్లన్నీ కూడా ఈ పిత్త దోషం పెరగడానికి తద్వారా ఈ రక్తం చెడిపోవడానికి కారణాలు అవుతూ ఉంటాయి. డాక్టర్ గారు, మరి ఇలా రక్తం చెడిపోవడం వల్ల ఎటువంటి సమస్యలు ఎదురవుతాయో వివరిస్తారండి? మామూలుగా ఏంటంటే ఈ రక్తం చెడిపోవడం వల్ల సమస్యలు అవి వస్తాయని చెప్పినప్పుడు చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే ఏదో బ్లడ్ టెస్ట్ చేయాలి, ఆ బ్లడ్ టెస్ట్లు ఏమైనా తెలుస్తాయని డాక్టర్ గారు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించమంటారు, అందులో ఏమైనా కనపడుతుందేమో, లేకపోతే టెస్ట్ చేయించామండి కానీ ఏం కనిపించలేదు అలా చెప్తూ ఉంటారు అనమాట. అయితే ఏంటంటే ఇప్పుడు ఆయుర్వేద సిద్ధాంతాల్లో చెప్పేటువంటి రక్తం చెడిపోవడం అనేటువంటిది మనకి ఆధునికంగా చెప్పేటువంటి బ్లడ్ టెస్ట్లో కనిపించేది కాదు. అందుకని రక్తం చెడిపోయిందంటే ఏదో బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే అందులో సెల్స్లో తేడా కనపడుతుందా, ఇలా ఉంటుందా, ఆ విధంగా ఉండదు. ఈ సిద్ధాంతమే వేరు కనుక మనకు ఆధునికమైనటువంటి టెస్టులు చేయడం వల్ల ఏమిటి తేడా అనేది తెలియదు అనమాట. ఇప్పుడు ఏంటంటే ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారం రక్తం చెడిపోయినప్పుడు రక్తానికి సంబంధించినటువంటి అవయవాలలో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అసలు పూర్తిగా అంటే ఆయుర్వేదిక్ ఎనాటమీ, ఆయుర్వేదిక్ ఫిజియాలజీ అంతా కూడా వేరుగా ఉంటుంది. అంటే రక్తానికి సంబంధించినటువంటి అవయవాలు కూడా శరీరంలో ఆధునికంగాను మన ఆయుర్వేద పరంగాను ఒకలాగా చెప్పామన్నమాట, వేరుగా ఉంటాయి. ఇలా రక్తం చెడిపోయినప్పుడు వచ్చేటువంటి సమస్యలు ఏంటంటే ముఖ్యంగా చర్మ వ్యాధులన్నీ కూడా రక్తం చెడిపోవటం వల్ల వచ్చేటువంటివి. అవి చిన్న రకం చర్మ వ్యాధులైనా, కొంచెం దీర్ఘకాలం బాధించేటువంటి పెద్ద పెద్ద సమస్యలైనా కూడా ఏవైనా కూడా ఏంటంటే రక్త దోషం చెడిపోవటం వల్ల రకరకాల చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయి. అంటే చర్మం మీద కొన్ని మచ్చలు ఏర్పడడం కానీ, లేకపోతే తెల్లగా అయిపోవటం కానీ, లేకపోతే ఏంటంటే కొంచెం అక్కడంతా ఒక రకమైన మందంగా మారిపోయి చర్మం మందంగా మారిపోయి రసికాటం, ఇలా రకరకాల చర్మ వ్యాధులు ఉంటూ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా రక్తం చెడిపోవడం వల్ల వచ్చేటువంటి వ్యాధులే. అలాగే పైల్స్ సమస్య రావడానికి కూడా రక్తం చెడిపోవడం ఒక కారణం అనేటువంటిది ఆయుర్వేద సిద్ధాంతం అన్నమాట. ఇంకా ఏంటంటే స్త్రీలలో అశ్రుగ్ధర అంటాం. అంటే ఏంటంటే ఈ బహిష్టైనటువంటి సమయంలో అధిక రక్తస్రావం అవ్వటం కానీ, లేకపోతే అందులో గడ్డలుగా పడటం కానీ, గర్భాశయంలో గడ్డలు ఏర్పడడం కానీ ఇవన్నీ కూడా రక్తం చెడిపోవడం వల్ల వచ్చేటువంటి వ్యాధులు అన్నమాట. అలాగే అంటే స్ప్లీన్ అంటే ప్లీహం అని చెప్తూ ఉంటాం కదా, ఈ ప్లీహానికి సంబంధించినటువంటి అనారోగ్యాలు రావడానికి కూడా ఈ రక్తం చెడిపోవడమే కారణం అవుతూ ఉంటుంది. డాక్టర్ గారు, మరి రక్తం చెడిపోకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? రక్తం చెడిపోకుండా ఉండడానికి ఏంటంటే ఆహారం విహారం, మనకి లోపల ఏ మార్పులు వచ్చినా సరే మన ఆహార విహారాలు ఎక్కువ ప్రధాన కారణాలుగా ఉంటూ ఉంటాయి.
కొన్ని మాత్రం అంటే ఆయుర్వేదంలో అన్నింటికీ ఆహార విహారమే అంటారా అంటే ఆహార విహారమే చెప్పాం. ఆహారం విహారం వల్ల వచ్చేటువంటి వ్యాధులు కొన్ని ఉంటాయి. వాటికి సంబంధం లేకుండా కాలంలో వచ్చేటువంటి మార్పులు అంటే మనకి పరిసరాల్లో వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వల్ల వస్తూ ఉంటాయి, లేదా మన శరీరంలో వయస్సుతో పెరిగేందు వల్ల కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి, వాటి వల్ల కొన్ని అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. ఎటువంటి కారణము తెలియకుండా కూడా కొన్ని అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. అలాంటి వాటిని ఏమంటామంటే ఆది దైవిక వ్యాధులు అని చెప్తూ ఉంటాం. అంటే దైవాన్ని నమ్ముకున్నప్పుడు ఏంటంటే ఏదో పూర్వజన్మ కృతం పాపం అనో లేకపోతే ఏదో ఎంత తెలియని ఎక్కడో తప్పు చేస్తే ఇలా వచ్చిందని ఒక కారణంగా చెప్పుకుంటాం. అంత మాత్రం చేత ఇదేదో మూఢనమ్మకాలని కాదు, కారణం తెలియని వ్యాధులు 1,00,000 ఉన్నాయన్నమాట. అందుకని అన్ని వ్యాధులు ఆహార విహారాలని కాదు, కానీ రక్తం చెడిపోకుండా ఉండడానికి మాత్రం ఆహార విహారాలు తప్పనిసరిగా ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే ఆహారంలో ఎప్పుడు కూడా సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల రక్తం మనకి ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. సాత్విక ఆహారం అంటే ఏంటంటే తేలికగా అరిగేటువంటిది, అరిగిన తర్వాత ఎటువంటి మలినాలని శరీరంలో ఉంచకుండా ఉండేటువంటి దాన్ని సాత్విక ఆహారం అని చెప్పుకోవాలి మనం. ఆ తేలికగా అరిగేవంటే ఏంటి, మనకి అన్ని రకాల ఆకుకూరలు కాయగూరలు కూడా తేలికగా అరుగుతాయి, అన్ని రకాల పళ్ళు కూడా తేలికగా అరుగుతాయి. ఇవన్నీ ఏంటంటే శరీరంలో ఎక్కడా కూడా మలినాలు అవి పేరుకోకుండా రక్తం చెడిపోకుండా తోడ్పడేటువంటివి. అలాగే వండేటువంటి కూరలు వండే విధానం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు మంచి కూరలన్నీ సాత్విక ఆహారం అని చెప్పాము, వాటిని తీసుకొచ్చి బాగా ఇంత నూనె వేసి దానిలో ఇంత మసాలా దట్టించి ఇంత మంచి కూరలు అందులో వేసామనుకోండి, ఆ కూర నుంచి వచ్చే ఫలితం మారిపోతుంది. అది అంటే ఆ వండే విధానం కూడా చాలా ముఖ్యమైనటువంటిది అనమాట. ఆ తేలికగా అరగడం కోసం వండేటప్పుడు ఏంటంటే ఎక్కువగా గరం మసాలాలు వేసుకోవడం, దాంట్లో అంటే గ్రేవీ అని చెప్పి దానిలో కొంచెం జీడిపప్పు కొబ్బరి ఇలాంటివన్నీ ముద్దలాగా చేసి వేసుకుంటాం అనుకోండి, ఇంత నూనె కూడా చేర్చి, అప్పుడు అవన్నీ ఏంటంటే తేలికగా అరగకుండా ఉండి నోటికి రుచిగా ఉంటాయి కానీ తేలికగా అరగవు. కొంతవరకు అరిగినప్పటికీ కూడా వాటిలోంచి కొన్ని మలినాలు రక్తంలో చేరుతూ ఉంటాయి. అందుకని ఇటువంటి ఆహార పదార్థాలని కనీసం రెగ్యులర్గా తీసుకోకుండా ఉండాలి. అసలే మానేసి మేము ఋషులు ముల్లా ఉండలేము అనుకుంటే కనుక వన్స్ ఇన్ వైల్ ఎప్పుడైనా ఒక్కసారి తీసుకుంటుంటే పర్వాలేదు, కానీ నిత్యం ఇటువంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు అనమాట. అలాగే కారము మసాలా పదార్థాలు, తర్వాత విపరీతంగా ఉప్పు తింటూ ఉండడం, అంటే మనకి ఊరగాయల వాటిలో ఎక్కువగా ఉప్పది ఉంటుంది కదా, వాటిని చాలా పరిమితంగా తీసుకుంటూ ఉండాలి. ఎక్కువగా అవే తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక వాటిలో ఉండేటువంటి కారము ఉప్పు అన్నీ కూడా మళ్ళీ రక్తం చెడిపోవడానికి కారణం అవుతూ ఉంటుంది. ఇంకా మద్యపానం ధూమపానం అన్నింటికి మానేసిగా తప్పదు. రక్తం చెడిపోకుండా చక్కగా ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ఈ మద్యపానానికి తర్వాత ధూమపానానికి దూరంగా ఉండి తీరాల్సిందే. ఈ ధూమపానంలో ఉండేటువంటి నికోటిన్ రక్తం చెడిపోవడానికి కారణం అవుతుంది. అలాగే మద్యం కూడా ఏంటంటే రక్తంలోకి చేరి రక్తాన్ని చెడగొడుతుంది, అలాగే కాలేయంలోకి వెళ్ళి కాలేయాన్ని చెడగొడుతుంది. కాలేయానికి రక్తానికి ఒక అవినాభావ సంబంధం ఉంది, అలాగే ప్లీహానికి మళ్ళీ రక్తానికి కూడా ఒక అవినాభావ సంబంధం ఉంది. మనం ఈ ప్లీహం ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నాం, రక్త కణాలన్నీ చక్కగా బాగా తయారవ్వాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ప్లీహం ఆరోగ్యంగా ఉండాలని. అంటే ఎప్పుడు అన్ని ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఈ మద్యపానం ధూమపానం ఎప్పుడు సైంధవులు అడ్డం పడుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఆ రెండింటిని మానేస్తే కూడా ఈ రక్తం ఆరోగ్యంగా ఉండడానికి అది కూడా బాగా ఉపయోగపడతాయి. వ్యాయామం ఎప్పుడు చెప్పుకోవాల్సిందే. వ్యాయామం ఎప్పుడు కూడా ఏంటంటే డీటాక్సిఫై చేయడానికి, శరీరంలో ఉన్నటువంటి మలినాలన్నీ బయటకు వెళ్ళిపోవడానికి ఈ ఎక్సర్సైజ్ బాగా ఉపయోగపడుతుంది. అవి యోగ వ్యాయామాలు కానీ, సూర్య నమస్కారాలు కానీ, లేకపోతే కొంచెం వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, ఇలా ఏదైనా సరే ఒక వ్యాయామం అనేటువంటి రోజు చేస్తున్నట్టయితే కనుక మనకి ఏవో కొన్ని ప్రాసెస్లో వచ్చినటువంటి మలినాలన్నీ రక్తంలో చేరకుండా ఉండడానికి ఇది కూడా హెల్ప్ చేస్తుంది అన్నమాట. అందుకని ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసుకుంటూ ఉండటం, చక్కగా నిద్రపోవడం అనేటువంటిది. ఈ నిద్ర కూడా ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవడం అనేటువంటిది రక్తం దూషించడానికి కారణం అవుతూ ఉంటుంది. అంటే రాత్రి పడుకోకుండా పగలంతా నిద్రపోవడం, రాత్రి అంతా మెలకుగా ఉండడం, లేకపోతే అన్నం తిన్న వెంటనే నిద్రపోవడం, ఇటువంటివి ఏంటంటే రక్తం చెడిపోవడానికి కారణాలు అవుతూ ఉంటాయి. అందుకని ఏ సమయంలో నిద్రపోవాలో ఆ సమయంలో, ఎంత నిద్రపోవాలో అంత నిద్రపోవడం అనేటువంటిది రక్తం ఆరోగ్యంగా ఉండడానికి చాలా అవసరమైనటువంటి అంశం. అలాగే ఇంకా ఏంటంటే తీసుకునేటువంటి ఆహారంలో కొంచెం చలవ చేసేటువంటి పదార్థాలు తీసుకుంటూ ఉంటే కూడా రక్తం చెడిపోకుండా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలా చలవ చేసేటువంటివి అంటే ఏంటంటే వెజిటబుల్ జ్యూసెస్ అని చెప్తాం కదా, కూరల నుంచి చేసుకునేటువంటి రసాలు, బీట్రూట్ రసం కానీ, క్యారెట్ రసం కానీ, ఈ కీరదోసకాయ రసం కానీ, ఇలాంటి రసాల్లో ఏదో ఒకటి రోజు తీసుకుంటూ ఉన్నట్టయితే కూడా రక్తం దూషింపబడకుండా ఉండడానికి ఇవి కూడా బాగా ఉపయోగపడతాయి. డాక్టర్ గారు, రక్తం చెడిపోకుండా ఉండేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో, దానిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో వివరిస్తారండి? ఈ సమస్యను తగ్గించుకోవడానికి మనం చేసుకునేటువంటి ఔషధంలో మనం మొట్టమొదటి తీసుకునేటువంటి మూలిక వట్టివేళ్ళు.
ఈ వట్టివేలు అనేటువంటిది రక్తానికి చాలా మేలు చేసేటువంటిది అనమాట. మనం చెప్పుకున్నాం కదా, వేడి చేసేటువంటిది, ఉష్ణవీర్యం ఉండేటువంటిది, ఘాటైనవి, కారమైనవి కూడా రక్తాన్ని చెడిపోవడానికి కారణం అవుతుంటాయి. అయితే చలవ చేసేటువంటివి, చల్లదనాన్ని ఇచ్చేటువంటివి, తర్వాత చేదు రుచి ఉండేటువంటివి, ఇవన్నీ కూడా ఏంటంటే రక్తం శుద్ధిగా ఉండేటానికి, అంటే రక్తం ఆరోగ్యంగా ఉండడానికి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ గుణాలన్నీ అంటే ఇప్పుడు దీనికి రక్తానికి కావాల్సిన మంచి గుణాలన్నీ ఏమనుకున్నాం మనం? చలవ చేయాలి, చేదుగా ఉండాలి, తర్వాత తేలికగా అరిగేలాగా ఉండాలి. ఇవన్నీ కూడా ఈ వట్టివేళ్ళలో బాగా ఉంటాయి అన్నమాట. అందువల్ల మనం ఈ ఔషధం తయారీలో ఈ వట్టివేళ్ళని వాడుకుంటున్నాం. ఈ వట్టివేళ్ళని చూర్ణంలాగా చేసేసుకుని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకుని పక్కన పెట్టి ఉంచుకోండి. నేను మీకు చూపించడం కోసం కొంచెం చూర్ణాన్ని విడిగా పెడతాను. తర్వాత మనం తీసుకోబోయేటువంటిది చందనం. ఈ చందనం కూడా చాలా చలవ చేసేటువంటి మూలిక, అలాగే రక్త శుద్ధికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే రక్తం చెడిపోకుండా ఉండేలాగా మెయింటైన్ చేయడానికి, ఒకవేళ ఏదైనా దోషాలు ఉంటే కనుక ఆ రక్త దోషాలు తగ్గించడానికి కూడా చందనం బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండేటువంటి ఆ చిరుచేదు వల్ల కూడా ఇది ఈ గుణాలన్నీ కలిగి ఉంటుంది అనమాట. రక్త శుద్ధి చేసేటువంటి గుణం కలిగి ఉంటుంది. మంచి చందనం చూర్ణాన్ని తెచ్చుకుని ఆ చందనం చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తెచ్చుకుని మనం ఇందాక వట్టివేళ్ళ చూర్ణం పెట్టించుకున్నాం కదా, ఆ చూర్ణంలో కలుపుకోండి. ఇంకా ఈ ఔషధం కోసం మనం తీసుకునేటువంటి ఆఖరి ద్రవ్యం ఏంటంటే సుగంధి పాల. ఈ సుగంధి పాలని సంస్కృతంలో శారిబా అని చెప్తూ ఉంటాం. శారిబా సంస్కృతం పేరు, తెలుగులో సుగంధి పాలను. ఇది కూడా ఏంటంటే రక్త శుద్ధికి ఉపయోగపడేటువంటి చాలా మంచి మూలిక. అంటే రక్తం చెడిపోతే దాన్ని బాగు చేస్తుంది, మామూలుగా ఉన్నప్పుడు తీసుకున్నట్టయితే కనుక చెడిపోకుండా రక్షించేటువంటి మూలిక. ఈ రక్త శోధక ద్రవ్యాల్లో మనం ఈ శారిబాని చెప్పుకోవచ్చు అనమాట. అంటే చర్మ వ్యాధులు అవి వచ్చినప్పుడు కూడా ఈ సుగంధి పాలను చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఎందుకంటే చర్మ వ్యాధులు ఉన్నప్పుడు రక్త శుద్ధి చేయాల్సి వస్తూ ఉంటుంది. ఆ రక్త శుద్ధికి ఈ శారిబా లేదా సుగంధి పాల చాలా చాలా బాగా ఉపయోగపడేటువంటి మూలిక. అంటే మీరు బజార్లో కూడా చూసుంటారు, ఈ శారిబా పేరుతోటి లిక్విడ్గా ఉండేటువంటి ఆసవాలు, తర్వాత అరిష్టాలు, ఇతర టాబ్లెట్ల రూపంలో కూడా మనకి ఔషధాలు దొరుకుతూ ఉంటాయి. ఇది ఆ రక్తం బాగుండడానికి, తద్వారా చర్మం బాగుండడానికి కూడా చాలా బాగా ఉపయోగపడేటువంటిది అనమాట. ఇప్పుడు ఈ రక్తం చెడిపోకుండా ఉండేటువంటి ఔషధంలో ఇది ఎందుకు వాడుకుంటున్నాం ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ కారణాలన్నింటి వల్ల మనం ఈ సుగంధి పాలను ఇందులో వేసుకుంటున్నాం. సుగంధి పాలను కూడా చూర్ణంలాగా చేసేసుకుని దీన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇప్పుడు మనకు ఔషధానికి కావాల్సినటువంటివి 3 మూలికలే. ఈ 3 మూలికల చూర్ణాలను ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఇలా ఈ చూర్ణాలన్నింటినీ బాగా కలిపేసుకుని ఒక సీసాలో పోసి ఉంచుకోండి. దీన్ని వాడుకోవడం ఎలాగంటే ఈ చూర్ణం సుమారుగా ఒక 1/2 చెంచాడు చూర్ణాన్ని తీసుకుని పటిక బెల్లం చూర్ణాన్ని కానీ తేనెని కానీ కలుపుకుని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, అంటే రక్తదోషం ఏమీ లేనట్టయితే, రక్తం చెడిపోకుండా ఉన్నటువంటి వాళ్ళు రక్షణ కోసం 2 పూట్ల వాడుకుంటే సరిపోతుంది. అలా కాక రక్తం చెడిపోవడం వల్ల మనం ఇందాక చెప్పుకున్నటువంటి వ్యాధుల్లో ఏదైనా ఒకటి ఉన్నట్టయితే కనుక అటువంటి వాళ్ళు ఈ ఔషధాన్ని 3 పూట్ల తీసుకోవాలి. ఒక 1/2 చెంచాడు చూర్ణాన్ని పటిక బెల్లం చూర్ణం కానీ తేనె కానీ కలుపుకొని 3 పూట్ల తీసుకుంటున్నట్టయితే కనుక రక్తశుద్ధి జరగటానికి కూడా ఈ ఔషధం బాగా ఉపయోగపడుతుంది. రక్తం చెడిపోకుండా ఉండేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. వట్టివేర్ల చూర్ణం 50 గ్రాములు, చందనం చూర్ణం 50 గ్రాములు, సుగంధి పాల చూర్ణం 50 గ్రాముల చొప్పున తీసుకుని ఈ చూర్ణాలన్నిటినీ బాగా కలుపుకొని భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి 1/2 చెంచాడు చూర్ణానికి తగినంత పటిక బెల్లం లేదా తేనె కలిపి 3 పూటలు తీసుకోవాలి. రక్తం చెడిపోకుండా ఉండేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు నోట్లో పుళ్ళ నివారణకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, నోట్లో పుళ్ళ నివారణకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారండి? ఈ నోట్లో పుళ్ళు అనేటువంటివి రకరకాల సమస్యల వల్ల, అంటే కొంచెం ఈ విటమిన్ డెఫిషియన్సీ వల్ల కానీ ఆందోళన వల్ల కానీ ఎక్కువగా వస్తుంటాయి. చాలా మందికి వస్తూ ఉంటుంది ఈ సమస్య.
ఇది తగ్గించుకోవడానికి కొబ్బరి బాగా ఉపయోగపడుతుంది అనమాట. కొబ్బరిని ఏం చేయాలంటే దాన్ని రుబ్బేసి దాని నుంచి పాలు తీసుకోవాలి. కొబ్బరి పాలు తీసుకుంటూ ఉంటారు కదా రకరకాల వంటల్లో వాటిల్లో కూడాను. అలా తీసుకున్నటువంటి ఆ కొబ్బరి పాలని నోట్లో పోసుకుని బాగా పుక్కిలించడానికి వాడాలన్నమాట. అలా కొబ్బరి పాలతో పుక్కిలించినట్టయితే కనుక ఈ నోట్లో పుళ్ళ సమస్య చాలా తేలిగ్గా పరిష్కారం అయిపోతుంది. రక్తం చెడిపోకుండా ఉండేందుకు ఉపకరించే యోగాలోని మార్గాలను యోగ వశిష్ఠ శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. లఘు మయూరాసనం, అర్ధపద్మ పవన ముక్తాసనం సాధన చేయడం ద్వారా రక్తం చెడిపోకుండా ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు. లఘు మయూరాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ చేతుల వేళ్లను మోకాళ్ల వైపు ఉండేలా నేలపై ఆంచి శరీరాన్ని కిందకి దించుతూ ఉదరాన్ని 2 మోచేతులపై దృఢంగా ఆంచి 2 కాళ్లను కొద్దిగా పైకి ఎత్తి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 6 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ అర్ధపద్మ పవన ముక్తాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. తరువాత కాళ్ళు రెండింటినీ కొద్దిగా దగ్గరకు తీసుకుని ఎడమ కాలును పైకి తీసుకుంటూ 2 చేతుల సహాయంతో మడమను కుడికాలి తొడపై ఉంచి ఇప్పుడు 2 చేతుల్ని కుడికాలి మోకాలుపై ఉంచి తలవైపుగా లాగి తలను పైకెత్తి పెదాలను కుడి మోకాలుకు ఆంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఇప్పుడు రెండవ పక్క సాధన చేయటానికి ఎడమ కాలును కొద్దిగా దగ్గరకు మడిచి కుడి కాలును పైకెత్తుతూ 2 చేతుల సహాయంతో మడమను ఎడమ కాలి తొడపై ఉంచి 2 చేతులతో ఎడమ కాలును ఉదరం వైపు నొక్కుతూ తల పైకెత్తి పెదాలను ఎడమ మోకాలికి ఆంచాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి.
ఇలా ఈ ఆసనం రోజు 2 పక్కల 4 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా లఘు మయూరాసనం, అర్ధపద్మ పవన ముక్తాసనం సాధన చేయడం ద్వారా శరీరంలోని సప్తచక్రాలు ఉత్తేజితమై నరాలు, నాళాలలోని మృతకణాలు నశించి కాలేయం ఆరోగ్యవంతమై ఆక్సిజన్ అన్ని అవయవాలకు పంపబడి రక్తం ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఈ ప్రక్రియల తర్వాత ప్రాణాయామం, ధ్యానం చేసి మత్స్యాసనం వేయడం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. రక్తం చెడిపోకుండా ఉండేందుకు ఉపకరించే యోగాలోని మార్గాలను తెలుసుకున్నాం కదా. మరిప్పుడు వాపుల నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, వాపుల నివారణకు చక్కటి చిట్కాను తెలియజేస్తారా అండి? ఈ వాపులు అవి ఉన్నప్పుడు ఏంటంటే శరీరంలో కొంచెం ఎక్కువ నీరు ఉండిపోయినట్టుగా లెక్క అనమాట. సామాన్యంగా వచ్చేటువంటి వాపులన్నీ కూడా లోపల నీరు ఎక్కువగా చేరిపోయిందని అర్థం. అటువంటి ఆ నీరు పోయి ఈ వాపులు తగ్గడానికి పల్లేరు బాగా ఉపయోగపడుతుంది. అంటే పల్లేరుని మన సంస్కృతంలో గోక్షుర అంటాము. ఈ పల్లేరు కాయల్ని చిన్న చిన్న ముక్కలుగా, అంటే పెద్దగా చూర్ణంలాగా చేయక్కర్లేదు, చిన్న చిన్న ముక్కలుగా వచ్చేలాగా దాన్ని మిక్సీలో తిప్పేసి ఉంచుకొని దాన్ని ఒక కషాయంలాగా చేసుకోవాలన్నమాట. అంటే ఒక చెంచాడు ఈ పల్లేరుకాయల చూర్ణాన్ని తీసుకుని ఒక కప్పు నీళ్ళలో వేసి కాచుకుని సగం నీళ్ళు ఎగిరిపోయే వరకు మరిగించుకోవాలి. అలా మరిగించుకున్నాక మిగిలినటువంటి ఆ కషాయాన్ని వడపోసేసుకుని గోరువెచ్చగా ఉండగానే కొంచెం పటిక బెల్లం చేర్చుకుని ఉదయం సాయంత్రం తీసుకుంటున్నట్టయితే కనుక వాపుల సమస్య తొందరగా తగ్గిపోతుంది. చూశారు కదా, వాపుల సమస్య నివారణకు గోక్షూర ఎంత బాగా ఉపకరిస్తుందో. ఇది ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో రక్తం చెడిపోకుండా ఉండేందుకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న మార్గాలతో పాటు చక్కటి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.